రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలుపుకొని ఆ పరిధిలోని మొత్తం 91 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాయకులు అలాగే ఎంపీగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు సినీ ప్రముఖులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాధారణ పబ్లిక్ కూడా భారీ ఎత్తున పోలింగ్ స్టేషన్లకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండాకాలం దృష్ట్యా మార్నింగ్ అవర్స్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉత్సాహం చూపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. మొదటి ఫేజ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఇలా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సంకీర్ణ యుగం ప్రారంభమవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమైపోయినాయి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. కాబట్టి ఈ సందర్భంలో సంకీర్ణ యుగం రాబోతున్నది. దేశ ప్రజల గురించి ఆలోచించి ఆ రాష్ట్రాల్లో బలమైనటువంటి శక్తులు రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశాన్ని వచ్చే 5 సంవత్సరాలు పరిపాలించబోతున్నాయి. మంచి జరుగుతుంది ఈ దేశ ప్రజలకి. అందుకోసమే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ప్రజలు గొప్పగా స్పందించబోతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా నేను ఈరోజు విస్తృతంగా పర్యటిస్తున్నాను ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ. కాబట్టి ఉదయం పూటనే ఓటు వేసి నేను నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించడానికి వెళ్తున్నాను.